సంతానం కావాలన్న మీ కలను నిజం చేసుకోండి. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వివరాలకు సంప్రదించండి. అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ వీడియో మీ అందరికీ షేర్ చేయాలనుకుంటున్నాను. సాధారణంగా మనం ఇంట్లో ఉపయోగించే వస్తువుల పట్ల అవగాహన కానీ జాగ్రత్త కానీ లేకపోతే ప్రాణాలకే ప్రమాదం. అలాంటిది ఏంటంటే సాధారణంగా మనం ఇంట్లో వేడి నీళ్ళ కోసం స్నానం చేయడానికి వాడే వేడి నీళ్ళ కోసం గీజర్లు కానీ లేకపోతే వాటర్ హీటర్ను కానీ వాడుతూ ఉంటాం. కానీ అవే మన ప్రాణాలకి ముప్పుగా మారుతున్న పరిణామాలని మనం చూస్తూ ఉన్నాము. ప్రజెంట్ మనకి సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాము ఒక వార్త. 29 సంవత్సరాల వెంకటేష్ అనే అతను LIC మేనేజర్గా పనిచేస్తూ ఉన్నాడండి. పాపం వాటర్ హీటర్తో కరెంటు ఇదయ్యి ప్రాణాలే కోల్పోయాడు. అంటే కాస్త అజాగ్రత్తగా ఉండటంతోనే ప్రాణాలే పోయే పరిస్థితికి వస్తుంది. అసలు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హీటర్ని మనం ఎలా పెట్టాలి, జస్ట్ ఒక అవగాహన కల్పిద్దామని సీనియర్ ఎలక్ట్రీషియన్ రమాకాంత్ గారిని ఈరోజు నేను పిలిపించానండి. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. హీటర్ని ఎలా వాడాలి, ఎలా యూజ్ చేయాలి, ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాము. నమస్తే రమాకాంత్ గారు. నమస్తే. నమస్తే అండి. మీరు కూడా చూస్తూనే ఉంటారు. అంటే ఇప్పుడు ఇతను వెంకటేష్ మనకు తెలిసిన విషయం, అంటే మీడియాలో చూస్తున్నాం, చూడనివి కోకొల్లలు, గీజర్లు పేలిపోవటం, ఏసీలు పేలిపోవటం, లేకపోతే వాటర్ హీటర్ పేలిపోవటం, ప్రాణాలే కోల్పోవటం. ఇప్పుడు ఆ కుటుంబానికి అవసరమైన పెద్ద ప్రాణం పోతే ఈ వెంకటేష్ అనే అతను 29 సంవత్సరాలండి. అంటే చాలా చిన్న వయస్సు. ప్రాణం పోవటం అనేది చాలా బాధ అనిపిస్తా ఉంది. ఒక సీనియర్ ఎలక్ట్రీషియన్ గా అసలు ఎలక్ట్రానిక్ గుడ్స్ ఉపయోగించేటప్పుడు హీటర్ అనేది సర్వసాధారణం, ప్రతి ఇంట్లో వాడుతూ ఉంటాం కదా. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఎలాంటి బ్రాండ్ కొనాలి ముందు చెప్పండి. ఫస్ట్ మనం మంచి బ్రాండ్ కొనాలి. క్రాంప్టన్, బజాజ్ ఇలాంటి కంపెనీ, స్టాండర్డ్ కంపెనీలు కొనుక్కుంటే బాగుంటుంది. సీనియర్ కంపెనీ క్రాంప్టన్ కంపెనీ, బజాజ్ కూడా మంచిదే కంపెనీ. ఇంకా విజయ్ ఉండగానే విజయ్ కూడా చాలా మంచిది ఉండే. విజయ్ కంపెనీ ఇప్పుడు రావట్లేదు. క్రాంప్టన్, బజాజ్ వస్తున్నాయి. బ్రాండెడ్ కంపెనీ కొనుక్కోవాలి. మామూలు లోకల్ కంపెనీ కొనుక్కోదు. లోకల్ కంపెనీలో క్వాంటిటీ బాగుండదు. ప్లస్ ఈ వైర్ కూడా, ఈ వైర్ ఉన్నది కదండి, ఇలా లోపల వైరు సన్నది ఉంటది, ఇలా కాపర్ ఉండదు, లోపల కాపర్ ఉండదు ఈ వైర్ లో. అప్పుడు ఏమైతుందంటే రాను రాను ఈటెక్కి వైరు ఇది అయిపోయి అన్ని వైర్లు మెల్ట్ అయిపోతాయి ఈటుకు. కావద్దు. ఎలక్ట్రీషియన్ సపోర్ట్ తీసుకొని ఆయనతో అడిగి కరెక్ట్ ఉందా, ఈ ప్లగ్ పాయింట్ కరెక్ట్ ఉందా, పవర్ కరెక్ట్ ఉందా, లేకుంటే వెనకాల 4 స్క్వేర్ వైర్ ఉందా, 118 వైర్ ఉందా, ఇవన్నీ వైర్లు కరెక్ట్ ఉందా లేదా చూసినాం. ఎందుకంటే కొంతమంది ఇళ్లలో ఈ గ్రైండర్లో సన్న వైర్ వేస్తారు. 1 స్క్వేర్ మినిమం 2.5 ఉండాలి, మినిమం 2.5 ఉండాలి, లేకుంటే 4 స్క్వేర్ ఉండాలి. 1000 వాట్స్ ఉంటే 245 సరిపోతుంది. 2000 వాట్స్ ఉంటే 4 స్క్వేర్ కావాలి కంపల్సరీ. విత్ MCB ఉండాలి కంపల్సరీ. MCB తోటి MCB వాడద్దు ఏ వస్తువు అయినా. ఈ వస్తువు కానీ ఏదైనా టీవీ కానీ ఏది కానీ ఫ్రిడ్జ్ కానీ గీజర్ కానీ ఏసీ కానీ వితౌట్ MCB ఏది వాడద్దు. కంపల్సరీ MCB మంచి కంపెనీ, రిగ్లాండ్ కంపెనీ మంచిది, MDS అని. MCB తీసుకోవాలి. అలా ఎక్సలేటర్ ఉంటుంది, MCB ఉంటుంది. MCB తీసుకోవాలి. ఎక్సలేటర్ అంటే మామూలుగా ఈ ఆన్ ఆఫ్ టైప్ లో పనిచేస్తుంది. MCB అంటే ప్రాబ్లం షార్ట్ పెడుతుంది, ఇమీడియట్లీ పడిపోతుంది. అప్పుడు ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తుంది. ఒక వైర్లు మెల్ట్ అయిపోతుంది, ఏదో జరుగుతుంటుంది కదా లోపల. అప్పుడు అది మనం ఎన్నిసార్లు మన ప్రాబ్లం సాల్వ్ చేయకపోతే నువ్వు MCB ఆన్ చేస్తే తప్పని పడిపోతుంది. ప్రమాదానికి అంటే కరెంట్ షాక్ రావడానికి కారణం అంటే మనం ఉపయోగించే ఫస్ట్ ఇది కంపల్సరీ ఇట్లా పెట్టుకోవాలి అంటారు. ఇట్లా కొంతమంది ఇట్లా పెడతారు, బకెట్ కి డైరెక్ట్ పెడతారు. అది డేంజర్. ఎందుకంటే హీటర్కి వాటర్ తక్కువ పోస్తారు కొంతమంది. అప్పుడు ఏమైతుంది అంటే హీటర్ ఇంతవరకు మునగాలి కంపల్సరీ. ఇది మార్క్ ఉంది కదా, ఈ రెడ్ మార్క్ వరకు, ఈ బాణం గుర్తుంది కదా, ఇక్కడ మీ ఎగ్జామ్ ఇంత ఉండాలి. అందరు ఇక్కడ పెట్టేస్తారు. కొంచెంసేపు కదా మనకు కొంచెం ఇట్లా పెట్టదు, కంపల్సరీ ఇక్కడ వరకు పెట్టాలి. గుర్తుంది, మినిమం ఇక్కడ, మాక్సిమం ఇక్కడ. ఈ ఏరియాలో పెట్టనే పెట్టదు, కంపల్సరీ ఇక్కడికి లేకుంటే ఇక్కడికి పెట్టుకోవాలి. ఇక్కడ కంపల్సరీ ఇది ఇక్కడికి పెట్టుకుంటే ఇంకా సేఫ్టీ. అప్పుడు ఏం చేస్తారు, ఇట్లా పెట్టేస్తారు, బకెట్ పెట్టేస్తారు. అది డేంజర్ సేపు. ఎందుకంటే కింద తడి ఉంటది. ఆ బకెట్కి ఏదైనా జరిగింది అనుకో, పడిపోయింది అనుకో, అది హీటర్ ఏమవుతుంది, ఇట్లా వచ్చి పడిపోతుంది. బకెట్ వాటర్ కింద పడిపోయిన తర్వాత అప్పుడు ఇది ప్లగ్ పెట్టి ఉంటుంది. అప్పుడు అట్లా కరెంట్ ఉంటుంది. స్విచ్ ఆఫ్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. పడిపోయిందని మైండ్ లో ఉంటుంది ఎవరు కానీ, ఇది ఆఫ్ చేయాలని పక్క వాళ్ళకి కానీ ఎవరు కానీ, మన మనిషి పడిపోయింది షాక్ కొడుతుంది, అలా ఊళ్ళో మనం వచ్చి పట్టుకుంటే అప్పుడు నేను ముట్టుకుంటే నాకు కొడితే, మీరు ముట్టుకుంటే మీరు కొడుతుంది, ఎవరు ముట్టుకుంటే వారు కొడుతుంది. అప్పుడు అందుకే ముందు మెయిన్ బంద్ చేయాలి ఫస్ట్. ఇలాంటి జరిగినప్పుడు మెయిన్ బంద్ చేస్తే ఇక్కడ పవర్ రాదు. ఇది బంద్ చేసినా ఏం చేసినా మనకి ఏం కాదు. మెయిన్ బంద్ చేసి ఇక్కడ వచ్చేప్పుడు తీయాలి. ఇట్లాంటి ఏం జరిగినప్పుడు ఎలాంటి బకెట్ వాడాలండి? ప్లాస్టిక్ బకెట్, ఐరన్ బకెట్ వాడితే అది షాక్ వస్తుంది, సేఫ్టీ ఉండదు. ప్లాస్టిక్ బకెట్ ఇది కూడా మధ్యలో పెట్టాలి.
కర్ర అనేది మస్ట్. కర్ర అనేది మస్ట్. ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకుంటే అప్పుడు కరెక్ట్ ఉంటది. ఓకే. బకెట్ కి మధ్యలో కర్ర వేయాలి, కర్ర మీద మాత్రమే పెట్టాలి. పెట్టాలి. మీరు అటు ఇటు ఇట్లా ఏదో అంటే మధ్యలో కంపల్సరీ ఇట్లా పెట్టాలి. ఇట్లా ఉండాలి మధ్యలో. ఓకే. అప్పుడు ప్లగ్ పెట్టేటప్పుడు ప్లగ్ ఇక్కడ పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకోవాలి. మనం కొంచెం దూరం ఉండి ఇక్కడ ఇట్లా ఆన్ చేసుకోవాలి. ఓకే. దూరంగా ఆన్ చేసుకొని ఏదైనా బాత్రూమ్ ఉంటే బాత్రూమ్ డోర్ పెట్టేసి లోపల పెట్టుకొని పిల్లలు ఆ పక్క రాకుండా, బెడ్రూమ్లు ఉంటే బెడ్రూమ్లో పిల్లలు ఆ పక్క రాకుండా పెట్టుకొని మనకు ఒక 10 నిమిషాలు ఇట్లా చూసుకోవాలి. ఏదో పెట్టేసినాం మళ్ళీ చేద్దాం అందరు చేద్దాం అని ఒక్కసారి అందరికి పెట్టద్దు. కొద్దిగా హీట్ కాగానే తీసుకొని చేసుకుంటే సరిపోతుంది ఒక బకెట్. మీరు చాలా హీటెక్కి ఏమవుతుంది మీరు మర్చిపోతారు. ఏదో పనిలో పడి ఇంట్లో ఉండి వంట చేసుకుంటుండి ఇక్కడ రారెవరు. రానప్పుడు ఏమవుతుంది అది ఈటెక్కి ఓవర్ హీట్ ఎక్కిపోతుంది. ఎందుకంటే గీజర్లో కట్ ఆఫ్ అయిపోతుంది. హీట్ ఎక్కిన తర్వాత వాటర్ హీట్ ఎక్కిన ఇంట్లో కట్ ఆఫ్ కాదు, నాన్ స్టాప్ మనుషులు ఎక్కువైపోతుంది. వాటర్ హీట్ ఎక్కిపోతుంది. అప్పుడు బకెట్ కూడా కాలిపోవచ్చు. ఎందుకంటే ప్లాస్టిక్ బకెట్ కాబట్టి ఓవర్ హీట్ అయిపోతే కరిగిపోవచ్చు. మనకు అది ప్లగ్ విషయానికి సంబంధించి చెప్పారు లెఫ్ట్ సైడ్. ఇది ఎప్పుడు కానీ పవర్ వచ్చేది దీని ఫేస్ అంటారు, పవర్ అంటారు. ఇది లెఫ్ట్ సైడ్ రావాలి. లెఫ్ట్ సైడే రావాలి. ఇట్లా వస్తుంది చూడండి. ఆఫ్ చేస్తే ఆఫ్ కావాలి. దేనికైనా ఏది వాడినా ఈ సాకెట్ల కంపల్సరీ ఇట్లా చేస్తే ఆఫ్ కావాలి. అది రైట్ సైడ్ ఉండాలి, లెఫ్ట్ సైడ్ ఉండదు. లెఫ్ట్ సైడ్ ఉండాలి, రైట్ సైడ్ ఫేస్ ఉండాలి. అంటే పవర్ ఉండాలి. ఇది ఇప్పుడు అప్పుడు ఇట్లా ఉన్నప్పుడే వాడాలి. సపోజ్ ఈ పక్క ఉంది అనుకో, అప్పుడు ఏమవుతుంది మీరు స్విచ్ ఆఫ్ చేసినా హీటర్లో పవర్ వస్తుంది. స్విచ్ ఆఫ్ చేసినా హీటర్లో పవర్ వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, మర్చిపోయి ఇట్లా పట్టుకొని తీసుకున్నాక మన షాక్ కొట్టి ఇది అయిపోతుంది, ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడు ఎప్పుడు కానీ దూరం ఉండి స్విచ్ ఆఫ్ చేసి ఈ ప్లగ్ తీసేసి పెట్టుకొని ఉంచదు. పని అయిపోయిన తర్వాత ప్లగ్ తీసేసి ఇది పక్కన కాదు మళ్ళీ చల్లనీళ్ళలో పెట్టాలి. బకెట్ చల్లనీళ్ళలో పెట్టి తీయాలి. ఈ చల్లనీళ్ళలో పెట్టుకొని హీట్ ఉంటుంది, ఇట్లా మీరు పడేస్తారు, అది ఎవరో ముట్టుకుంటే షాక్ కొడుతుంది. కంపల్సరీ చల్లనీళ్ళలో పెట్టి కొద్దిసేపు ఇట్లా చల్లనీళ్ళలో పెట్టి తీసేయాలి. ఈ కర్ర కంపల్సరీ వాడాలి. ఇట్లా పట్టుకోవాలి. మీరు ఇట్లా పట్టుకొని జారిపోతుంది, జారిపోయి మన కింద పడిపోతుంది. ప్లగ్ ఫస్ట్ తీయాలండి, కంపల్సరీ ప్లగ్ తీయాలి. తీసిన తర్వాత ఇట్లా పట్టుకొని తీసిన తర్వాత మళ్ళీ చల్లనీళ్ళ బకెట్లో పెట్టుకొని కొద్దిసేపు అట్లా వదిలేసేసి తర్వాత తీసేసి పక్కన దూరం పెట్టుకోవాలి. మళ్ళీ పిల్లలకు అందుబాటులో పెట్టద్దు. కంపల్సరీ ఎంసీబీ పెట్టుకోవాలి, కంపల్సరీ చూసుకోవాలి. 16 amps సాకెటే పెట్టుకోవాలి. విత్ ఇండికేటర్ స్విచ్ పెట్టుకోవాలి. 2 pole ఎంసీబీ పెట్టుకోవాలి. ఇలాంటి బకెట్ లీటర్ పెట్టుకోవడం దానికి 2 pole ఎంసీబీ పెట్టేస్తే పవర్ ఏది రాదు. అప్పుడు దీనికి సపరేట్ కనెక్షన్ మెయిన్ నుంచి తీసుకోవాలి. మన లైట్ కానీ దీనికి కానీ డిస్టర్బ్ లేకుండా. బాత్రూమ్ లైట్ ఉంటుంది, ఇంకేదో అడ్జస్ట్ ఫ్యాన్ ఉంటుంది, ఇంకా వేరే ఉంటాయి అక్కడ. అట్లాంటప్పుడు కాకుండా ఓన్లీ ప్లగ్ 16 amps ప్లగ్ సపరేట్ పెట్టుకొని దానికి ఎంసీబీ మెయిన్ నుంచి వైర్ తీసుకొని 4 square వైర్ తీసుకొని ఇక్కడ పెట్టుకుంటే అప్పుడు ఏదైనా మెయిన్ ఆఫ్ చేస్తే ఇక్కడ పవర్ రాదు, ఎవరు ముట్టుకున్నా షాక్ కొట్టదు. ఆఫ్ చేసినా తీసినా అని రాంగ్ కనెక్షన్ ఉందనుకో అప్పుడు అలా పవర్ వస్తుంది. అప్పుడు నేను బంద్ చేసినా అని ఇట్లా ముట్టుకుంటే షాక్ కొట్టి ఇది అయిపోతుంది. కింద అంతా తడి ఉంటుంది బాత్రూంలో కానీ తడి ఉంటుంది కాబట్టి అక్కడ షాక్ మనకి ఇమీడియట్లీ నువ్వు వితిన్ ఇట్లా కొంచెం టచ్ అయినా సరే అప్పుడు నేను ముట్టుకుంటే ఎవరు ముట్టుకున్నా పక్క వాళ్ళు కూడా షాక్ కొడుతుంది. ఎప్పుడు కానీ షాక్ కొట్టిన వారికి మెయిన్ ఆఫ్ చేయాలి ఫస్ట్ వచ్చి, అప్పుడు చూసుకోవాలి. ఓకే, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ప్లస్ ప్లగ్ లో నుంచి ఎట్టి పరిస్థితుల్లో మనం ఏదైతే ఇక్కడ పెడతామో వైర్ పెడతామో చిన్న ప్లగ్ లో వాడద్దు, 6 amps ప్లగ్ లో వాడద్దు, పెద్ద ప్లగ్ లోనే వాడాలి. విత్ ఇండికేటర్ వాడాలి. అప్పుడు మీకు కరెంట్ ఉందని తెలుసు. ఇప్పుడు ఇలా ఈ ప్లగ్ లో ఇండికేటర్ లేదు, ఇప్పుడు పెడితే మీకు ఇలా కరెంట్ ఉందా లేదా తెలియదు. మీరు పెట్టేసి వెళ్ళిపోతారు. అప్పుడు ఏంది ఒక కనెక్షన్ వచ్చింది అనుకో, దాంట్లో కరెంట్ వచ్చింది అనుకో, అది ఆన్ కాదు కానీ మీకు షాక్ కొట్టే ఛాన్స్ ఉంటుంది. కంపల్సరీ అర్థింగ్ ఉండాలి, అర్థింగ్ ఉండాలి కంపల్సరీ. అర్థింగ్ లేనిది వాడొద్దు ఏ వస్తువు కానీ, ఏది కానీ ఫ్రిడ్జ్ కానీ ఏది ఏసీ కానీ అర్థింగ్ లేకుండా వాడద్దు. ఎందుకంటే అర్థింగ్ లేకుండా షాక్ వస్తాయి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మన ఇంట్లో గీజర్ ఉంది, వాళ్ళు హీటెక్ అది వేసి పెడతారు, అది హీటర్ ఇది పగిలిపోయి ఉంటుంది. గీజర్లో సాల్ట్ వాటర్ పగిలిపోయి ఉంటుంది హీటర్. అప్పుడు వాళ్ళు వేసి పెడతారు, హీటర్ ఇట్లా ఉంటుంది. మెల్లగా అవుతుందంటే ఇది ఆల్రెడీ కట్టిపోయి స్ప్రింగ్ లోపల స్ప్రింగ్ బయటకు వస్తుంది. అది ఈ పక్క మెల్లగా హీట్ అవుతుంది. ఆ హీట్ వచ్చిన నల్లకి షాక్ వచ్చి నీకు లిఫ్ట్కు కానీ ఇల్లంతా మొత్తం షాక్, ఏది ముట్టుకుంటే షాక్ కొడుతుంది అర్థింగ్ లేకపోతే. కాబట్టి ఇంటికి అర్థింగ్ కంపల్సరీ ఉండాలి. ప్లస్ ఆ హీటరు ఎక్కువసేపు గీజర్ హీట్ అవుతుంది అనుకోని వేయొద్దు. నువ్వు వేసినావు అనుకో అప్పుడు ఏమవుతుంది, నీకు ఇల్లు నల్ల ముట్టుకుంటే నల్ల, ట్యాప్ ముట్టుకుంటే ట్యాప్ షాక్ వస్తుంది. ఇంకా మిగతా వాటికి ఫ్రిడ్జ్ ముట్టుకుంటే ఫ్రిడ్జ్కి వస్తుంది. దీనివల్ల రివర్స్ వస్తుంది ఇంట్లో వస్తువులకి.
ఇది ప్రాబ్లం ఉంటే అర్థింగ్ ఉన్నా వస్తుంది. పాడవటంతో పాటు ప్రాణానికి కూడా ప్రమాదం అర్థింగ్ ఉన్నా ఇది హీటర్ కానీ గీజర్ కానీ ప్రాబ్లం ఉన్నప్పుడు రివర్స్ కరెంట్ వచ్చి మనకు అన్నికి షాక్ కొడతాయి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ రమాకాంత్ గారు. ఎందుకంటే ఇవి చాలా చిన్న చిన్న విషయాలండి, మనందరికీ తెలిసిన విషయాలే. ఎలా పెట్టుకోవాలి, ఏ బకెట్ వాడాలి, స్విచ్ ఎలా వేయాలి, కానీ కాస్త నిర్లక్ష్యం చేస్తాం. ఇవి ప్రాణానికి ప్రమాదంగా మారుతున్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండటం, చిన్న పిల్లల విషయంలో పెద్దవారి విషయంలో మనమే జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే.